శ్రీ రమణాష్టమ లేఖలు 201 అర్ధనారీశ్వరుడు. ఇది జూలై 30, 1948 సూరినాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. ఈ ఉదయమే మద్రాసు నుండి వచ్చిన జగదీశ్వర శాస్త్రి గారు భగవాన్తో అరుణాచల క్షేత్ర మహిమను గురించి మాట్లాడుతూ పార్వతికి శివుని అర్ధశరీరం వచ్చిన కారణం ఏమిటి అని అడిగారు. భగవాన్ ఉత్సాహపూరితులై, ఏమా, ఒక సమయంలో కైలాస శిఖరం మీద పరమేశ్వరుడు సుఖాసీనుడై ఉండగా పార్వతి వెనుక నుండి వచ్చి వినోదార్థం ఒక్క క్షణం తన చేతులతో వారి కళ్ళు మూసింది. వెంటనే సూర్యచంద్ర కళారహితమై లోకం అంధకార బంధురమైంది. ప్రజలు ఆందోళన పరులైనారు. దేవతలు, ఓ ఈశ్వర, ఇదేమి అకాల ప్రళయం అని మొరపెట్టారు. పరమేశ్వరుడు సమయజ్ఞుడు అవడం వల్ల తక్షణం పారనేత్రం తెరిచి ప్రజల ఆర్తిని పారద్రోలాడు. పార్వతి భయపడి చేతులు తీసింది. పరమేశ్వరుడు పలకలేదు. దేవి కంపించింది. స్వామి అనునయంగానే, దేవి, మనకిది వినోదమే, కానీ నా కళ్ళు మూయడం వల్ల లోకం సూర్యచంద్ర ప్రకాశరహితమైంది. ప్రజలు ఎంత తప్పించారో చూడు. ఒక్క క్షణమే కదా అంటావేమో, మనకు క్షణమైతే లోకానికి అది యుగం కదా, ఇదేం పని అని చల్లగా మందలించాడు. పరమేశ్వరుని ఈ అనునయ వాక్యం ఆలకించిన పార్వతి తన అపచారం తెలుసుకుని లజ్జించి, ఈ పాప పరిహారార్థమై తపస్సు చేయగలను, అనుజ్ఞ ఇవ్వండి అని పరమేశ్వరుని ప్రార్థించింది. లోకమాతో, నీకు పాపమేమున్నది, తపస్సు చేయనక్కర్లేదు అన్నాడు శివుడు. ఆమెకు తృప్తి కలగలేదు. లోకమునకు ఆదర్శనీయంగా తపస్సు చేస్తాను అని ప్రాణేశ్వరుని ప్రార్థించి అనుమతి పొంది దక్షిణాభిముఖి అయి దేవి బయలుదేరింది. అప్పుడు కాశీరాజు రాజ్యంలో అనావృష్టి దోషం వల్ల అన్నం దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. ఆ మార్గంగా వస్తున్న దేవి అది చూచి కరుణించి సంకల్ప మాత్రం చేత పెద్ద భవనం లాంటిది ఒకటి కల్పించి అన్నపూర్ణ అనే నామధేయంతో వేల కొలది ప్రజలకు అక్షయ పాత్రతో అన్నదానం చేస్తూ సత్రం పెట్టింది. కొద్ది రోజుల్లోనే ఆమె కీర్తి దశ దిశలా వ్యాపించింది. రాజుగారి కొఠారంలో ధాన్యం లేకపోవడం వల్ల వారు ఏదీ తోచక బెంగ పెట్టుకుంటూ ఉంటే ఒక స్త్రీ అన్నపూర్ణ అనే పేరుతో అన్నదానం చేస్తున్నదని తెలిసింది. ఆ రాజు ఆశ్చర్యమానసుడై, నాకు సాధ్యపడని పని ఒక స్త్రీ వల్ల సాధింపబడుతున్నదే, ఇదేమీ వింత పరీక్షితం అని కొన్ని గరిసెల ధాన్యం అరువు ఇవ్వాల్సిందిగా వర్తమానం పంపాడు. ధాన్యం ఇవ్వబడదు, వస్తే భోజనం పెడతాం అని బదులు వచ్చింది. సరే చూద్దామని రాజు మంత్రులు మారువేషంతో వచ్చి పంక్తిన కూర్చున్నారు. వడ్డించిన కొద్దీ అక్షయమవుతున్న ఆ పదార్థజాలం చూచిన రాజు వివేకి కనుక ఇది మానవ సాధ్యమైన పని కాదు, ఈమె దివ్యాంగనయే అని నిశ్చయించి భోజనానంతరం ఆమెకు భక్తితో నమస్కరించి, తల్లి, నీవు మా భక్తికి మెచ్చి తల్లి, నీవు మా ఇంట నివసించి నన్ను కృతార్థునిగా చెయ్యి అని ప్రార్థించాడు. అంబ అతని భక్తికి మెచ్చి నిజరూపంతో నిలిచి, అప్ప, నీ భక్తికి సంతోషించాను. ఇక్కడ నేను ఇన్నాళ్ళు నివసించినందువల్ల నీ ఈ దేశంలో అనావృష్టి దోషం తొలగిపోతుంది. వర్షం కురిస్తే ఈ క్షామం ఉండదు. నేనిక ఇక్కడ నిలిచేందుకు వీలు కాదు. దక్షిణాభిముఖిని తపస్సు చేయడానికి వెళ్ళాలి. నీవు సుఖివై ప్రజలను పాలించు అని దేవి అంటే, మాకు సేవ్యమానవై ఉండు అని రాజు ప్రార్థించాడు. సరే అని దేవి అనుగ్రహించి వెళ్ళిపోయింది. వెంటనే వర్షం కురిసి దేశం సుభిక్షమైంది. ఆమె నివసించిన పుణ్యస్థలమే ఇప్పుడు అన్నపూర్ణాలయం అని చెప్పబడుతోంది. దేవి అన్నపూర్ణగా వెలిసిన కారణము ఇదే. ఈ విధంగా బయలుదేరిన పార్వతి కాంచీపురానికి వచ్చి ఇసుకతో శివలింగాన్ని నిర్మించి పూజించి పాప విముక్తినైతిని అని భావించి భక్తుల ప్రార్థనానుసారం కామాక్షిగా అక్కడ వెలిసింది. తర్వాత అక్కడే వృషభవాహనారుడై అరుణగిరికి వెళ్ళదను అని బయలుదేరి ఇక్కడికి వచ్చింది. ఈ గిరిపాదమైన ప్రవాళ పర్వతం మీద ఉన్న గౌతమాశ్రమం వద్దకు ముందుగా వచ్చింది దేవి. గౌతమపుత్రుడైన శతానందుడు అంబను చూచి హర్షపరవశుడై, అమ్మా, రా రా అని పిలిచి అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి, మా తండ్రి కూసే సమిధల నిమిత్తం అడవికి వెళ్ళి ఉన్నాడు, నేను పోయి పిలుచుకువచ్చేదను, నీవిచ్చటనే ఉండుమమ్మా అని చెప్పి పరిగెత్తాడు. ఇంతలో గౌతములు ఋషిగణ సమేతంగా పుత్రునికి ఎదురైనారు. వారిని చూడగానే శతానంద ఋషి హర్షపరవశుడై, అమ్మ వచ్చింది అని అదే పనిగా అరిచాడు. చూస్తుండగానే ఆశ్రమ ప్రాంతపు అడవి అంతా చిగిర్చి పుష్ప ఫలభరితమైంది. గౌతములకు ఆశ్చర్యం కలిగి కొడుకుని సమీపించి, అమ్మ ఎవర్రా అని అడిగారు. శతానందుడు గద్గద కంఠంతో, అమ్మ పార్వతీదేవి వచ్చింది అన్నాడు. గౌతములు హర్షపులకిత గాత్రులై పరుగు పరుగున వచ్చి పార్వతిని దర్శించి పూజించి వినుతించారు. ఆ తర్వాత గౌతముల యోచనను అనుసరించి తపస్సు చేసిన దేవికి మహాదేవుడు ప్రత్యక్షమై వరం అడుగుము అంటే దేవి వినయంతో
స్వామి, ప్రసన్నుడా వైతివేని నీ శరీరంలో అర్ధభాగం నాకిమ్ము. నేనిక వేరొక శరీరంతో ఉండజాలను. ఉంటే మునుపటి వలనే ఏదైనా అపరాధం చేసి నిన్ను విడిచి ఇదే విధంగా అల్లాడవలసి వస్తుంది, అనుగ్రహించు అని ప్రార్థించింది. పరమేశ్వరుడు అదేవిధంగా అనుగ్రహించి అర్ధనారీశ్వరుడైనాడు. ఇదే అంబ శివుని అర్ధశరీరిని అవడానికి కారణం అని భక్తి పరవశమైన శరీర కంపంతో సెలవిచ్చి ఆనంద బాష్పపూరిత నేత్రాలతో గద్గద కంఠులై గంభీరమైన ముద్ర ధరించారు భగవాన్. ఇట్లు సోదరి. 202వ లేఖ. తిర్యక్ జాతి యందు ప్రేమ. ఇది 26 ఆగస్టు 1948 వ్రాసిన లేఖ. ఈ మధ్యాహ్నం 3 గంటల వేళ భగవాన్ సన్నిధిలో అంతా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉండగా కొత్తవారెవరో పళ్లతో నింపిన పళ్ళెం పట్టుకుని భగవాన్ సన్నిధికి వచ్చారు. ఆ వచ్చేదారిలో వానర వీరుడొకడు అకస్మాత్తుగా అడ్డు తగిలి తన భాగం పళ్ళు ఎగదన్నుకుని ఎవరికి చిక్కకుండా పారిపోయాడు. హా హూ అని అదిరింపులు విని ఆ చేష్ట చూసి భగవాన్ నవ్వుతూ ఇక్కడి దాకా వస్తే తమకు చిక్కనియరని దారిలోనే తమ భాగం కాజేశారు. ఇప్పుడేం చేస్తారయ్యా అన్నారు చలోక్తిగా. అందరికీ నవ్వొచ్చింది. ఈ సందడి సర్దుకునేలోపు ఒక ఆడకోతి పొట్టకు ఖర్చుకున్న పసిపాపతో సహా పళ్ళబుట్ట వద్దకు వచ్చింది. అక్కడున్నవారు పొమ్మని తరిమారు. భగవాన్ చూచి పాపం పిల్ల తల్లయ్యా, ఏమైనా ఇచ్చి పంపరు అన్నారు జాలితో. వారికి ఆ మాట వినిపించక దాన్ని అదిలిస్తే భయపడి చెట్టెక్కి దాక్కున్నది. భగవాన్ హృదయం కరిగి ఇదిగో ఇదే మన ధర్మం, సన్యాసులమని పేరు పెట్టుకునేది, నిజమైన సన్యాసి వస్తే ఏమీ ఇవ్వక తరిమేదీను. ఎంత దౌర్జన్యమో చూడండి. ఏళ్ల తరబడి తిని బ్రతకాలని మనం ఉగ్రాణంలో సామాను దాచి తలుపులకు తాళాలు పెట్టి తాళం చెవులు దగ్గరుంచుకున్నాం. దానికేం ఇల్లా వాకిలా? పోనీ రేపటికనేమైనా దాచుకుంటుందా? ఏది దొరికితే అది తిని ఏ చెట్టు కిందనో పడుకుంటుంది, ఏ చెట్టు మీదనో పడుకుంటుంది. బిడ్డలను కడుపు కట్టుకుని తిరిగి కాలు రాగానే వదిలేస్తుంది. నిజమైన సన్యాసి అదా మనమా? అందుకే ఇందాక వారు తోవలోనే కాజేశారు. వారు మగవారు, ఇది ఆడది. పాపం ఏం చేస్తుంది అంటూ దానివైపు చూచి రామ్మారా అని పిలిచారు. ఆ కోతి వచ్చి ఎంతో చనువుగా భగవాన్ సోఫా పక్కనే నిలిచింది. దానికి కావలసిన పనులు ఇప్పించి పంపించారు భగవాన్. మరికొంతసేపటికి తెల్ల నెమలి వయ్యారంగా నడుస్తూ వచ్చింది. భగవాన్ దాన్నే చూస్తూ నన్నుద్దేశించి ఇదిగో వీటికి చెవులు కనపడవు, ఆ స్థానంలో పెద్ద బెజ్జం ఉంటుంది, దానిపైన విసనకర్ర వలి ఈకలు కప్పి ఉంటాయి అని సెలవిచ్చారు. అలాగా, చిత్రమే, భగవాన్ ఇప్పుడు సెలవిస్తే తెలిసింది అన్నాను. ఈ విమర్శ కొండ మీద ఉండగానే నేను చూచాను. అప్పుడు మా వద్ద 2 నెమళ్ళుండేవి. అందులో ఆడనెమలి ఎప్పుడు నా ఒళ్ళోనే పడుకునేది. ఆ విధంగా పడుకున్నప్పుడు ఇది చూశాను. మగవాడు దగ్గరికి వచ్చేవాడు కాదు, ఎక్కడెక్కడో తిరిగి వచ్చేవాడు. ఆడది మాత్రం నన్ను ఎప్పుడూ వదిలేదే కాదు, పక్కనే కూర్చునేది, ఒళ్ళోనే పడుకునేది. మహా చనువు. మగవాడు తానెక్కడికో పోతూ దీన్ని కూడా రమ్మని పిలిచేవాడు. చంటి బిడ్డవలే నన్ను విడిచిపోయేదే కాదు అంటూ వాత్సల్యపూరితుడైనారు భగవాన్. భగవాన్ వద్ద ఆడపిల్లలకు చనువు ఎక్కువ, భగవాన్కు వాత్సల్యం ఎక్కువే అన్నాను. భగవాన్ ఆమోదం చూపుతూ ఒకనాడు వాడు బలవంతపరిచి దాన్ని ఎక్కడికో లాక్కొని పోయినాడు, తిరిగి రానేలేదు. ఏం చేశాడో అంటూ గద్గద కంఠలై మగవాడు మాత్రం చివరకు నా ఊళ్ళోనే ప్రాణం విడిచాడు. అప్పుడే అక్కడున్న సమాధి కట్టాం అని సెలవిచ్చారు. వారు ఏ పుణ్యాత్ములో అన్నాను. అని తలుపుతూ మౌనం వహించారు భగవాన్. ఇట్లు సోదరి. 203వ లేఖ. సుఖమంటే ఏది సుఖం. ఇది సెప్టెంబర్ 10, 1948 వ్రాసిన లేఖ. కొద్ది రోజులుగా గోధుమలతో చేసిన ఆహారం తీసుకుంటే భగవాన్ శరీరానికి బలకరంగా ఉంటుందని డాక్టర్ సలహా ఇస్తూ 4-5 రోజుల క్రిందట స్పష్టంగా ఆశ్రమ నిర్వాహకులతో ఆ మాట చెప్పారట. ఆ భక్తులు భగవాన్ సన్నిధికి వచ్చి పూరీలుగా తయారు చేద్దామా అని అడిగారు. అంత నెయ్యి ఖర్చు పెట్టి మనకెందుకయ్యా పూరి అని భగవాన్ సెలవిస్తే, ఖర్చుకేమి, గోధుమ ఆహారం భగవాన్ శరీరానికి మంచిది అని డాక్టర్స్ అంటున్నారు, చేస్తాం అన్నారు వారు. సరిపోయింది, మీరేం చేయకండి, ఈ డాక్టర్లు గోధుమ మంచిదంటారు. ఆ డాక్టర్ భగవాన్కు గోధుమ జబ్బు చేసుకుని తినరాదన్నారు. వాడొక పెద్ద డాక్టర్, వాడి పర్మిషన్ కావద్దు, మనమేం స్వతంత్రులమా ఏమి, ఆ డాక్టర్ని అడగండి ముందు అన్నారు భగవాన్. ఆ భక్తులంతా ఆ డాక్టర్ ఎవరని, జరిగిన సమాచారం ఏమని విచారిస్తే ఉగ్రాణంలో అంటే స్టోర్ రూమ్లో కైంకర్యం చేసే సుబ్రహ్మణ్య మొదలియారేనని, ఈ మధ్య రేషన్లో గోధుమలు అధికంగా ఇచ్చినందువల్ల 4-5 రోజులు రాత్రిళ్ళు గోధుమ అన్నం వండి సగం బియ్యపన్నము సగం గోధుమ అన్నంగా అందరికీ పెడుతూ వచ్చారని, అప్పుడు భగవాన్ తాము మాత్రం పూర్తిగా గోధుమాన్నమే పెట్టించుకుని తింటూ ఉంటే భగవాన్ శరీరానికి అది ఉష్ణం కలిగిస్తుందని తెలిసిన భక్తుడు భగవాన్
తమ శరీరానికి అది సరిపడదు, వేడి చేస్తుంది అని మనవి చేస్తే భగవాన్ మానలేదని, అందువల్ల పంక్తిని వడ్డించనీయక కూలివారికి పెట్టిస్తూ వచ్చాడని తెలిసింది. ఈ విచారణ పూర్తి కాకపూర్వమే డాక్టర్లు అతనిని పిలిచి, ఏమయ్యా, భగవాన్ శరీరానికి గోధుమ పనికిరాదన్నావట, భగవాన్ నీ పర్మిషన్ కావాలంటున్నారు, ఎందుకలా చెప్పావు అని నిగ్గదీస్తే అతను తడబడుతూ, ఆ పర్యాయం రేషన్లో వచ్చిన గోధుమలు పుచ్చినవి, అందువల్ల భగవాన్ శరీరానికి పడదని చెప్పి అవి కూలివారికి పెట్టించాను. అలా చెప్పకుంటే భగవాన్ అవి తామే తింటామంటారు, ఏం చేసేది అని ఏమేమో చెప్పి తప్పుకో చూచాడు. ఆ సమాచారం భగవాన్ గోశాల నుంచి వచ్చి సోఫా మీద కూర్చున్న తర్వాత తెలిసింది. భగవాన్ మందహాసం చేస్తూ, ఓహో అలాగా, చాలా గొప్ప పని చేశాడు, మంచివన్నీ మనం తినాలి, పుచ్చు చచ్చు కూలివారికి పెట్టాలి. ఇలా చేశానని చెప్పినా భగవాన్ సంతోషిస్తారని వారి తలపు. చాలా ఘనత వచ్చిందన్నమాట. ఇదంతా భగవాన్ మీద భక్తి. మనకు పనికిరావని మన ఎదుటే పుచ్చు చచ్చు కూలివారికి పెడితే అంతకన్నా మనలను వేరే అవమానించవలెనా? ఒక్కొక్కరికి ఇవే చేష్టలు. చాలు, నాకు పూరి వద్దు, ఏమీ వద్దు, ఆ కూలివారికి పెట్టండి, వారంతా తింటే నేను తినట్లు కాదు అని సెలవిచ్చారు. వేరొక భక్తుడు అందుకుని, భగవాన్ శరీరం సుఖంగా ఉండాలనే కదా మా తలంపు అన్నాడు. అవునండి, నిజమే, కానీ సుఖం అంటే ఏది సుఖం? తింటేనేనా సుఖం? మహారాజు తింటాడు, నిత్యం పంచభక్ష పరమానాదులతో భోజనం సిద్ధంగా ఉంటుంది, కానీ వారికి ఎప్పుడు వ్యాధే, అజీర్ణమే, నోటికి రుచి ఉండదు, తింటే అరగదు, కడుపు నొప్పి, నిద్ర రాదు, పందిరి మంచం పట్టుపరుపులు అన్నీ ఉంటాయి, ఏం లాభం? ఎప్పుడూ చీకో చింత తప్పదు. ఆ రాజు కన్నా కూలివాడు సుఖి. కలిగినంతలో కలో అంబలో తాగి కలత లేకుండా నిద్రిస్తాడు, ఒళ్ళు చెమట పట్టేలా పనిచేస్తాడు, కనుక కరకర ఆకలి అవుతుంది. ఆ ఆకలి మీదట అంబలి తాగినా అమృతం వలె ఉంటుంది. రేపటికి దాచవలను అనేది లేదు, కనుక కలత లేదు. ఏ చెట్టు కిందనో పడుకుని హాయిగా నిద్రిస్తాడు అని సెలవిచ్చారు భగవాన్. అయితే వాడు నేను సుఖినని అనుకోడు కదా అన్నారు ఆ భక్తులు. అదే వచ్చిన చిక్కు. లోక వ్యామోహం ఏమిటంటే, ఆ చెట్టు కింద పడుకున్నవాడు ఈ మేడలు మిద్దెలు చూచి, అయ్యో ఆ సుఖం మనకు లేదే అని విచారిస్తాడు. అసలు నిజమైన సుఖి వాడే. ఒకసారి ఒక కూలీని నేను చూశాను ఆ ప్రాంతంలోనే. మధ్యాహ్నం వరకు మట్టి తవ్వి రోడ్డు పోస్తూ శ్రమపడ్డాడు. బాగా చెమటపట్టి అలసిపోయాడు, ఆకలైంది. కోనేటిలో కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని బండ మీద కూర్చుని మూట విప్పాడు. మూటలో ముంత నిండా సంకటి ఉంది. సాంబారు ఏదో పైన రవ్వంత చిలికి ఉంది, అంతే. ఇలా పట్టి హుమ్మని తిన్నాడు. ముంతెడు సంకటి 3 ముద్దలైందేమో. ముంత కడిగి నీళ్లు తాగి చెట్టు కింద చేయి తలగడగా పడుకుని గుర్రు పెట్టాడు. ఆహా, నీవురా భోగివి అని అనుకున్నా. ఏం తింటే వానికి ఆ సుఖం వచ్చిందంటారు? బ్రతికేటందుకు తింటే అన్నీ బలకరమే, తినేటందుకు బ్రతికితేనే శరీరం పాడవుతుంది అని సెలవిచ్చారు భగవాన్. భగవాన్ సెలవిచ్చింది నిజమే, కానీ మహారాజే అయితే చక్రవర్తిని కాలేదే అని, చక్రవర్తి అయితే దేవేంద్రుని పదవి రాలేదే అని విచారిస్తారే, కానీ మనకన్నా ఆ కూలివాడే సుఖి అన్న తలంపు వారికి ఉండదు కదా అన్నాడా భక్తుడు. అవును, అదే మాయ. ఆ తలపు కలిగితేనే తరిస్తారు. మనం అది ఇది అనుభవించి ఉన్నందువల్ల ఆ సుఖం యొక్క విలువ తెలుస్తుంది. యథార్థానికి విరూపాక్ష గుహలో ఉండగా ఎవరు కానీ ఏదైనా తెచ్చిపెడితే ఇంత తిని మట్టి అడుసుతో కట్టిన ఆరుగు మీద బట్టైనా లేకుండా పడుకున్నప్పుడు ఉన్న సుఖం ఈ తిండి, ఈ మంచాలు, ఈ పరుపులు, ఈ దిళ్ళు, వీటన్నిటిలో కొంచెమైనా గోచరించదు. ఇవన్నీ బంధమే అని సెలవిచ్చారు భగవాన్. ఇట్లు సోదరి. ఇంతటితో ఈ వీడియోలో 203వ లేఖ సమాప్తమైంది. ధన్యవాదాలు.